అదేంటి లేచారు? మీరు దాంతో కొడతానన్నారు కదా. నిధి నిజం చెప్పాను, మేము ఏమి అన్నాం. చెప్పు, అప్పుడే నీ ధర్మ సందేహం నేను తీర్చగలను. అది బాబా అడిగినా సరే నువ్వు మనం ఆడుతున్న నాటకం గురించి చెప్పకు. నేను చెప్పలేను బాబా. నిధి నిజం చెప్పకుంటే నిధి సందేశం మాది ఎలా తీరుస్తుంది? కావాలంటే డబ్బులు ఇస్తాను. ఒక తాయితీ ఇవ్వండి నాకు. తాయితీ తేలేదు నేను. నిజం చెప్పకపోతే తాయెత్తు కాదు కదా, చిన్న మంత్రం కూడా చదవం. నేనైతే నిజం చెప్పలేను బాబా, నన్ను క్షమించండి, నేను వెళ్ళొస్తాను. అది కాదు మాత, నిధి నిజం చెప్పడానికి సమస్య ఏమిటి? అవును, నీ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. నిజం చెప్పని ఈ నీచురాల్ని వెంటనే ఇక్కడి నుంచి పంపించండి, లేకపోతే నేను దీంతో కొడతాను. వద్దు బాబోయ్. ఎంత ప్రయత్నించినా సహస్రమ్మ నిజం చెప్పలేదు. లక్ష్మమ్మ, మన శాస్త్రం ఏదో నిజం దాస్తుందమ్మా. త్వరలోనే అన్ని కనుక్కుందాం పండు. ఇప్పుడు అత్తయ్య ఖచ్చితంగా దోష నివారణ కోసం పూజ చేయాలని మళ్ళీ వస్తుంది. ఎలా తప్పించుకోవాలి? ఐడియా. సహస్రా, ఏం చేయబోతున్నావే ఇప్పుడు? కాసేపట్లో మీ అత్తయ్య వచ్చేస్తుంది, ఏం చెప్తావే? అమ్మా, ఒకసారి నా చేయి పట్టుకో. ఏంటి ఇంత టెంపరేచర్ ఉంది? జ్వరం వచ్చిందా? జ్వరం వచ్చేలా చేశాను. మంచి ప్లాన్ చేశావే. ఇప్పుడు నిన్ను ఎవ్వరూ బలవంత పెట్టరు. ఒకవేళ బలవంత పెట్టినా నేను వాళ్ళని ఈజీగా ఆపేస్తాను. నీ ఉల్లిపాయ ఐడియా అద్దరిపోయిందే. ఎలాగైనా సహస్రని దోష నివారణ పూజకి వెళ్ళమని ఒప్పించాలి. అవసరమైతే తన పక్కన నేను నిలబడి తనకే ఇబ్బంది రాకుండా చూసుకుంటానని వదినకి మాటిచ్చి సహస్రని తీసుకెళ్ళాలి. అమ్మా సహస్ర, ఏంటమ్మా అలా ఉన్నావు? ఏమైంది? అది నిన్న రాత్రి ఏం ఆలోచించిందో ఏమో, పొద్దున లేచేసరికి దాని ఒళ్ళు కాలిపోతోంది. అయ్యయ్యో, ఏంటి సహస్ర ఇది? అంతలా ఏం ఆలోచించావు? ఎందుకు ఇలా జ్వరం తెచ్చుకున్నావు? ఏమో
లేదత్తయ్య. స్వామి నా కడుపులో వారసుడికి ప్రమాదమని చెప్పినప్పటి నుంచి నాకవి ఆలోచనలొస్తున్నాయి. నిన్న మీతో ఏదో ఆ దోష నివారణ పూజ చెయ్యను అన్నానే గాని రాత్రి నుంచి ఒకటే గుబులు. నా కడుపులో బిడ్డకి ఏమవుతుందో ఏమోనని చాలా భయమేసిందత్తయ్య. నాతో కూడా రాత్రి నేను పూజకి వెళ్ళాలి, ఎలాగైనా నా కడుపులో ఉన్న బిడ్డకి ఏ ప్రమాదం జరగకుండా చూసుకోవాలి అని చెప్పింది. కానీ పొద్దున్నే లేచేసరికి పాపం ఇంత జ్వరం వచ్చింది. సరే అత్తయ్య, నా జ్వరం దేముందులేండి, నేను వస్తాను, పూజ చేస్తాను. సహస్రా, నీకేమన్నా పిచ్చి పట్టిందా? నీ ఒళ్ళు జ్వరంతో ఎలా కాలిపోతుందో చూసావా? సరిగ్గా నువ్వసలు లేచి నడవగలవా? దోష నివారణ పూజ చెయ్యాలని స్వామీజీ అన్నారు కదమ్మా. నాకేమైనా పర్లేదు, నా కడుపులో బిడ్డ బాగుంటే చాలు. అయ్యయ్యో, అలా అనొద్దమ్మా. నువ్వు బావుంటేనే కదా నీ కడుపులో ఉన్న బిడ్డ కూడా బావుంటాడు. అది కాదత్తయ్య, ఇప్పుడు నేను పూజ చేయకపోతే నా కడుపులో బిడ్డకి ప్రమాదమేమో కదా. సర్లేవే, ఈ పూజలు చెయ్యకపోతే ఆ స్వామీజీని అడిగి ఇంకేదైనా పూజ చేద్దాం. అంతేగాని నువ్విప్పుడు ఈ పరిస్థితుల్లో బయటికి వెళ్ళడానికి వీల్లేదు. అమ్మా, అవునమ్మా, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు పూజ చేయకపోవడమే మంచిది. నీ కడుపులో బిడ్డంటావా? నేను మీ అమ్మ అందరం ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. సహస్రమ్మ నైట్ అనుకున్నది వేరు, ఇప్పుడు చెప్తున్నది వేరు. ఆమె ఎందుకిలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. సరే అమ్మా, జాగ్రత్తగా రెస్ట్ తీసుకో. విహారీ, చెప్పమ్మా. సహస్రకి జ్వరంగా ఉంది. తనసలే ఒట్టి మనిషి కూడా కాదు. నువ్వు ఒకసారి డాక్టర్ గారికి ఫోన్ చేసి ఏ టాబ్లెట్ వేసుకోవాలా అని అడుగు. హ్మ్. అత్తయ్య, ఈ పూటకి చూస్తాను. జ్వరం తగ్గకపోతే అప్పుడు టాబ్లెట్స్ వేసుకుంటాను. అదే మంచిది. ఊరికే టాబ్లెట్స్ వేసుకుంటే కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రభావం పడొచ్చు. ఈరోజు చూద్దాంలే. సరే అమ్మా, ఏమైనా అవసరం ఉంటే నన్ను వెంటనే పిలువు. సరేనా? జాగ్రత్తగా రెస్ట్ తీసుకో. మ్. సరే, నువ్వు రెస్ట్ తీసుకో. మ్.